హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిఏ పైన ఒక ముఖ్యమైన అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. ఆ శుభవార్త ఇక డిఏ ఎంత శాతం పెరగబోతుంది అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఆర్టీసీలో డిఏ క్లియర్, అన్ని విడతల బకాయిలు చెల్లింపులకు సంస్థే ఓకే. అయితే ఆర్టీసీలో కరువు భత్యం పూర్తి స్థాయిలో చెల్లించనున్నారు. ఈ సంవత్సరం ఇక జూలై విడత కరువు భత్యాన్ని 2.9% ఆర్టీసీ ఖరారు చేసింది. దీంతో బకాయిలు అంటూ లేకుండా అన్ని విడతల కరువు భత్యం ఆర్టీసీ ఉద్యోగులకు వేతనం కలిసింది. తాజా చెల్లింపుతో కరువు భత్యం మొత్తం 46.1%గా మారింది. గతంలో ఆర్టీసీలో ఎప్పటికప్పుడు డిఏ చెల్లించే పద్ధతి ఉండేది. కానీ 2013 నుంచి కరువు భత్యం సకాలంలో సర్దుబాటు చేయకుండా పెండింగ్లో ఉంచుతూ వచ్చారు. 2019లో ఆర్టీసీ 53 రోజుల పాటు సమ్మె జరిగిన సమయంలో దాదాపు 7 విడతల కరువు భత్యం బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా 1-2 విడతల వారీగా బకాయిలు క్లియర్ చేస్తూ వచ్చిన ఆర్టీసీని గత ఏడాది చివరి నాటికి 2 బకాయిలు కూడా తప్ప మిగతా వాటిని ప్రకటించిందనమాట. 2017 నాటికి వేతన సవరణను ఇటీవల అమల్లోకి తెచ్చి సమయంలో ఆ వేతన సవరణ గడువును నాటికి బకాయి ఉన్న కరువు భత్యం మొత్తాన్ని మూల వేతనంలో కలిపేందుకు ఇప్పటికీ 82.6% అన్న కరువు భత్యాన్ని 2017లో వేతన సవరణ గడువును నాటికి సంబంధించి 31.1% మూల వేతనంలో కల్పించడం జరిగిందనమాట. అయితే దాదాపు ఇప్పుడు 46.1% చేరిందనమాట డిఏ అనేది. దీంతో ఆర్టీసీ ఇక ఉద్యోగులకు డిఏ బకాయిలు అంటూ లేకపోవడం ఇది విశేషం అండి.